హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుక్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, మంచిగా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. దీంట్లో 2 రెబ్బలు చింతపండు రెమ్మలు కూడా వేసుకోండి. నెక్స్ట్ టమాటా ముక్కలు ఉడికించుకోండి. త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోండి 1 స్పూన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 10 మెంతులు, జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ నువ్వులు అనమాట. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇవి వేస్తేనే మన టమాటా చట్నీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. చాలా కమ్మగా ఉంటుంది. చూసారు కదా, టమాటా ముక్కలు కూడా ఉడికిపోయినాయి. చూసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన నువ్వుల మిశ్రమాన్ని పౌడర్ చేసుకుందాం. ఫస్ట్ పొరపాటున కూడా అన్ని కలిపి గ్రైండర్లో వేయకండి, నువ్వులు పచ్చిమిర్చి అవన్నీ, ఎందుకంటే నువ్వులు పేస్ట్ అవ్వవు. సో ఫస్ట్ నువ్వులు పౌడర్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ దాంట్లో టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి. అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోపు పెట్టుకుందాం. నార్మల్ రెగ్యులర్ పోపే అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఎండుమిర్చి నా దగ్గర లేదు, నేను యాడ్ చేయట్లేదు, మీరు యాడ్ చేసుకోండి. వచ్చేసి నేను ఇంగువ వేస్తున్నాను, వెల్లుల్లి వేయట్లేదు. ఏదన్నా ఒకటే వేయండి, 2 వేస్తే టేస్ట్ అంత బాగోదు. వచ్చేసి పసుపు కూడా వేసుకోండి. అంతేనండి, పోపు దాంట్లో వేసుకోవడమే. అంతా కలిపేటట్టు బాగా కలుపుకోండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు చెప్తారు టేస్ట్ గురించి. అండ్ ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్ట్. థ్యాంక్ యూ.